ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు నేడు విశాఖపట్నంలో ప్రారంభం కానున్నాయి. మంత్రి రోజా రైల్వే స్టేడియంలో పోటీలు ప్రారంభించనున్నారు. మొత్తం 5 క్రీడలకు సంబంధించి 8 మైదానాలు ఎంపిక చేయగా ఇప్పటికే దాదాపు 3000 మంది క్రీడాకారులు సిబ్బంది విశాఖ చేరుకున్నారు. ఈ నెల 13న జరిగే ముగింపు వేడుకలకు వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తుండగా సీఎం జగన్ హాజరు కానున్నారు. ఆ రోజు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను సీఎం జగన్ వీక్షించిన తర్వాత అన్ని విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఇక ఈ క్రీడలకు సంబంధించిన మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి. హరిత, ఒక్కసారిగా మీరు చూడవచ్చు, క్రీడా వ్యవస్థ అంతా కూడా విశాఖ నగరానికి చేరుకుందా అన్నట్టు ఉంది. ఒక రకంగా వేలాది మంది క్రీడాకారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. 50 రోజుల పాటు రాష్ట్రంలోని ఒక మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి చూసుకుంటే 13వ తేదీ వరకు కూడా ఈ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖ వేదికగా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే మీరు చెప్పినట్టు దాదాపు 3000 మంది క్రీడాకారులు అలాగే సిబ్బంది కూడా విశాఖ నగరానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ పోటీలు కూడా ప్రారంభిస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే స్పోర్ట్స్ సంబంధించిన అందరిలో కూడా ఒక జోష్ వాతావరణం కూడా మనం గమనించవచ్చు. అమ్మ, చెప్పండి, మీరు ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు, అట్లాగే ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను వాలీబాల్ టీం తరపున ఆడతాను. మాది సత్యసాయి డిస్ట్రిక్ట్. It's a great opportunity to us to being here and participating in this tournament, and thank you for CM sir for conducting this such a great tournament. Thank you. Sir, చెప్పండి, మీ ఇంత అంటే ఒక గ్రామీణ స్థాయి వీరందరికీ ఇట్లా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? సార్, రాష్ట్ర స్థాయి ఇదే మొట్టమొదటిసారి ఇలాగ ప్రవేశపెట్టడం. గ్రామీణ స్థాయిలో కూడా ఎవరికి తెలియదు గేమ్స్ అంటే ఆటలు అంటే. ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా సీఎం సార్ చాలా బాగా చేశారు. మా శ్రీకాకుళం సార్, మేము కబడ్డీ ఆడతాం. మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, అంటే ఇంతకుముందు స్పోర్ట్స్ అంటే ఇండివిజువల్గా చేసుకునేవారు, ఈరోజు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇది ఫర్ ది ఫస్ట్ టైం ఇలా జరుపుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. అందరూ ఇప్పుడు ఇలాగా ప్రతి ఒక్కరు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఈ గేమ్ ద్వారా అందరికీ బయట పెడుతున్నారు. దీనివల్ల ఎంతో మందికి మంచి అవకాశం దొరికినట్లు లభిస్తుంది. మీరు ప్రైజ్ మనీ 5 lakhs, 3 lakhs, 2 lakhs ఎలా అనిపిస్తుంది ఆ అమౌంట్? బాగుంది సార్. రేస్కి చాలా మేము ఖోఖో నుంచి, నెల్లూరు నుంచి ఖోఖో ఆడడానికి వచ్చాం. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీకు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్, అన్ని బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. ఇక్కడ అంటే చాలా బాగుంది సార్. అంటే ఎక్కువగా ఎప్పుడు ఇలా ఇన్ని జిల్లాలు కలిసి టోర్నమెంట్ అనేది ఎప్పుడు జరగలేదు సార్. ఫస్ట్ టైం ఎంత బాగా చేస్తారు సార్. ప్రస్తుతం ఒక రకంగా చూడాలంటే రైల్వే స్టేడియం మొత్తం కూడా క్రీడాకారులతో మొదలైన పరిస్థితి. వాస్తవానికి చూసుకుంటే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సహించలేదు. ఈ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అవకాశం వల్ల ఎక్కువ మంది క్రీడాకారులు గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందని ఇక్కడ క్రీడాకారుల మాటలు బట్టి మనకి అర్థమవుతుంది. హరిత.